ఇంద్ర ఈరోజు కదలి రండి నిరుద్యోగ యువత అక్షరమే ఆయుధంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి బలంగా నవయువ తెలంగాణ లక్ష్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకే నిరుద్యోగ కవాత్ అన్నారు. ఆల్రెడీ ఈ కవాత్ అనేది మీరు స్టార్ట్ చేశారు. మొన్న మిమ్మల్ని ఆపేశారు. ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వలే మీకు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖున పెట్టుకున్నారు మహాధర్నా ఇందిరా పార్క్లో. సో ఏంటి మరి, ఒకవేళ దీనికి పర్మిషన్ లేదు, ధర్నా ఏ విధంగా కొనసాగిస్తారు? ఒకవేళ కొనసాగిస్తే పోలీసులు మీకు మధ్య జరిగే దాని మీద మరి మీరు అన్నింటికి సిద్ధపడే ఉన్నారా? మరి ప్రభుత్వం మీద మీరు ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేసినప్పటికి కూడా మీకు చొక్కెదురవుతుంది. ఏంటి మీరు దీని మీద ఏం మాట్లాడతారు? ఇప్పుడు లాఠీ తూటాలకు బుల్లెట్ దెబ్బలకు భయపడే నిరుద్యోగులు కాదు తెలంగాణ నిరుద్యోగులు ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న నిరుద్యోగులు. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పోలీసులకు భయపడలేదు. ఇవాళ భయపడతారా వీళ్ళు కనుక ఫిబ్రవరి 4th పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచైనా ధర్నాలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 4 దిక్కుల నుంచైనా మేము ధర్నాలు చేస్తాం. మెరుపు ధర్నాలు. రాష్ట్రంలో 4 హైవేలను దిగ్బంధం చేస్తాం. మహబూబ్నగర్ హైవే కావచ్చు, నల్గొండ హైవే కావచ్చు, మన ఇటు వరంగల్ హైవే కావచ్చు, ఏ హైవే అయినా సరే ఎక్కడైనా కూర్చుంటాం. ఎందుకంటే వాళ్ళకు శాంతి చర్చలకు రమ్మన్నారు. ఫిబ్రవరి 4th పెట్టుకోమని చెప్పారు. సరే, మా నిరసన శాంతియుతంగా శాంతి మార్గంలోనే ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరుపుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి చేసుకోమని చెప్పారు. ఒకవేళ హై లెవెల్లో మాకు ఇది వస్తుంది, మాకు పర్మిషన్ ఇవ్వాలని కుదిరించే ప్రెజర్ ఉంటుంది, అది ఉంటుందని చెప్తే మాత్రం రాష్ట్రం రావణ కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇలా నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఖాళీ జేబులతో ఖాళీ కడుపులతో మీరు చూసే ఉంటారు. ఇలా లైబ్రరీ మొత్తం చూడండి. ఏ నోటిఫికేషన్ ఉందని చదవాలన్నా చదవాలి. ఇలా మనం ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరేదంతుండు మన మొగుడు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏరి కోరి తెచ్చుకున్నామన్నా విన్ని ఎగిరేదంతుండు మమ్మల్ని. మరి ఏమని మాట్లాడాలి ఈ ప్రభుత్వం మీద? మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు. ఇంటికి ఆడడం తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళు మా కొడుకులు నా లెక్క కావద్దని చెప్పి కూలి నాలి పనిచేసి వెట్టి మట్టి పనులను చేసుకుంటూ మమ్మల్ని ఇలా చదువునిస్తే ఇలా ఉద్యోగాలు లేవు. మరి ఏం చేయాలి? ఉపాధి హామీ ఉద్యోగాలు లేవు. అడ్డ మీద ఇప్పుడు నిజంగా 1,00,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చింటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే చిక్కడపల్లి లైబ్రరీకి పోతారు రండి, సన్మానిస్తాం మిమ్మల్ని. మీరు 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు కదా, మేము నోటిఫికేషన్లో శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నాము. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇలా వివేక్ వెంకటస్వామి కూడా 1,00,000 ఉద్యోగాలు అన్నారు. మీకు చేతబడి చేయించిండు రేవంత్ రెడ్డి. ఏదైతే మీకు ఊట మాటలు 70-80 అని చెప్తున్నారో, ఇలా 10,000 ఎక్కువ మాట్లాడితే మాకేమన్నా మంత్రి పదవులు నా కొడుకు ఇస్తారో నాకు ఇస్తారో అని చెప్పేసి ఒక్కొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతుంటే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ బిడ్డల బతుకుల కోసం మీరు 10,000 20,000 పెంచకండి. మా బతుకుల గురించి ఆలోచించండి. ఇలా డిగ్రీలు పీజీలు చదివి ఏం చేయాలోకో మీ హామీలన్నీ గాల్లో పోతున్నాయి, నీటి మీద రాతలాగా మారిపోయినాయి. మరి ఏం చేయాలి మేము? ఇలా మా నోటిఫికేషన్స్ లేవు. మరి మీరు మోడీ సంవత్సరంలో అన్నారు కదా 2,00,000 ఉద్యోగాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కదా. ఈనాడు, సాక్షి, మీ అన్ని న్యూస్ పేపర్లో కూడా కోట్లు అడ్వర్టైజ్మెంట్ పెట్టి ఆ రోజు చెప్పారు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడతలేరు? ఇలా మీరు తెలంగాణ మేధావి అనుకునే ఆకుని మురళి సారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పారు. మరి ఈ ప్రభుత్వంలో అంతకంటే సంఖ నాకు ఇచ్చారు. మరి ఎందుకు మాట్లాడతలేరు ఆకుని మురళి గారు? మీకు పదవులు అందినాయి, మీ పెదాలు మూసుకుపోయినాయి. ఇలా ఆకుని మురళి గారైనా కోదండరామ్ సార్ గారైనా, కోదండరామ్ సార్ అంటే మాకు విపరీతమైన ప్రేమ గౌరవం ఉండేది. కానీ ఎవరైతే మౌనంగా ఉంటారో ఇంకా చూద్దాం, ఇంకా చూసేదేముంది చెప్పండి? ఇంకా చూసేదేముంది? ఇంకా మా వయసు అయిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరి మాకు అవకాశం ఏమైనా ఏజ్ రిలాక్షన్ ఇస్తారా? అది కూడా మాట్లాడు. మేము కోదండరామ్ సార్ కానీ బరాబర్ చెప్తున్నాం, సార్ మీరు బయటికి రండి. బయటికి రాకపోతే మాత్రం మా యుద్ధం మీ మీదనే. ఎందుకంటే ఆ రోజు ఉన్న ఓటర్లు మలిచింది మీరే. ఆ రోజు లైబ్రరీకి వచ్చారు, మీరు ఎక్కడెక్కడ సభలు అక్కడ చెప్పారు, నిరుద్యోగం గురించి మాట్లాడమని చెప్పారు. మీ మాటలు విని మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా మమ్మల్ని నడి సముద్రంలో ముంచేసిన పార్టీ ఏదైనా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో ఎవ్వరు కూడా మా ధర్నాకు రాకండి, అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ధి మా మీద ఉంటే టీజీపీఎస్సీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, అక్కడ పోయి ముట్టడించండి. మీరు రావడం, మేము ఇక్కడ చేయడం, వాళ్ళ ప్రతిపక్షాలు ఉందని చెప్పడం, ఇదంతా ఫెయిల్ అవ్వడం మాకు అవసరం లేదు. మీ లాంచ్ మాకు ఎలాంటి మద్దతు ప్రతిపక్ష పార్టీలో నడిపిస్తున్నాయని చెప్పి దానికి ఇది మీరు కరెక్ట్ అదే అంటున్నాం కదా. ఏ పార్టీలు కూడా రావద్దండి ప్లీజ్. మాకు ఏ పార్టీలు కూడా సంబంధం లేదు. మాకు నిజం చెప్తున్నాం కదా. మీరు వస్తారు, ఏదో గందరగోళం చేస్తారు, దీని వెనకాల బీజేపీ ఉందంటారు, బీఆర్ఎస్ అంటారు, ఏదో ఉంటారు. దయచేసి ఏ ప్రతిపక్ష పార్టీ రాకండి. మీకు మా మీద నిజంగా సోయి ఉంటే సెక్రటరీ ముట్టడి చేసుకోండి, టీజీపీఎస్ ముట్టడి చేసుకోండి, లేకపోతే ధర్నాలకు పిలుపునివ్వండి, రహదారులను దిగ్బంధం చేయండి. మీకు అన్ని మార్గాలు సోర్సెస్ ఉన్నాయి కదా, మరి అవి చేయండి. చేయాలి సార్, మీరు చేయాల్సింది కూడా. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు మీకు కూడా కూర్చోబెట్టాం కదా, మీకు కూడా హోదాని ఇచ్చాం కదా. మరి మీరు ఓడిపోతే మొత్తం సీట్లు వాళ్ళకి ఇస్తే మీ పరిస్థితి ఏమయ్యేది? కాబట్టి ఆలోచించండి. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇలా కేటీఆర్ గారు అయినా రామచంద్రరావు గారైనా, మీరు నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉంటే టీజీపీఎస్ ముట్టడి చేయండి. ఇలా జియో
29 తీసుకొచ్చి గ్రూప్ 1లో అన్యాయం చేశారు. ఇలా గ్రూప్ 1లో అన్యాయాన్ని న్యాయం అంటున్నారు, న్యాయాన్ని అన్యాయం అంటున్నారు. ఇలా ఈ అంతిమ విజయం నిరుద్యోగులదే. రేపు ఫిబ్రవరి 5న మాకు రిజల్ట్ ఉంది గ్రూప్ 1 మీద. ఎప్పటికైనా సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా అంతిమ విజయం ఈ నిరుద్యోగులదే, గవర్నమెంట్ది కాదు. లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇలా అడ్వకేట్లను తీసుకొచ్చి ఇలా మాట్లాడిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవడబ్బా డబ్బులు అనుకుంటున్నావు? చాలా సార్లు మీరు ధర్నాలు చేశారు, మీ మీద లాఠీ చార్జీలు జరిగినాయి, మీ కేసులు పెట్టి లోపల దోశారు. సో ఇప్పుడు కూడా ఇదంతా మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? స్పందించకపోతే నడుములు విరగొడతాం. స్పందించకపోతే నడుములు విరగొడతాం. గత ప్రభుత్వం నడుము విరగొట్టి ఇంట్లో పండబెట్టినాం. ఈ ప్రభుత్వాన్ని కూడా నడుము విరగొడతాం. మాకేం కొత్త కాదు. ఎందుకంటే లాఠీ తుటాలు భయపడే నాయకులు కాదు. మా కొరిగేది మా వయసు అయిపోతుంది. మరి మా వయసు అయిపోతుంది కదా. మరి ఏమన్నా మీరు మాకేమన్నా నిరుద్యోగ వృత్తినో ఉపాధి హామీ కల్పిస్తే చదువుకుంటాం. మరి అది కూడా లేదు ఇప్పుడు దాకా లేదు. ఇలా మేము పర్మిషన్లు ఇవ్వం, మీరు ఎట్లా చేసుకుంటే చేసుకుంటాం. 33 లక్షల మంది బయటకు వస్తే ప్రభుత్వాన్ని సుక్కలు ఉత్సాహపడుతుంది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ఏ మిమ్మల్ని దేకలేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే దారిలో వెళ్తుంది. సో నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఉన్నది ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బేని బలంగా ఉంటే బీజేపీ ఉంది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా మీకు సపోర్ట్గా ఉండే అవకాశం ఉందంట. ఏ పార్టీ చేసినా ఏం వరగదన్న. గతంలో 16 పేపర్ లీక్ చేసిన బీఆర్ఎస్ వాడు, మీకు తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి మోసం చేసిండు, అది కనబడుతుంది. 2 కోట్ల ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ అది ఇవ్వలేదు. ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు కూడా వాళ్ళ బలం పెంచుకోవడానికి, వాళ్ళ బిడ్డలు బతుకులు బాగడానికి తప్ప ఈ నిరుద్యోగుల రైతులను ఎవరిని పట్టించుకోవడానికి కాదు. అవుతుంది కానీ మేధావులు మేము ఒక్కడే కాదు కదా. తెలంగాణ రాష్ట్రం నష్టం అవుతుంది. రాష్ట్రంలో ఏవైతే కేంద్రంలో ఉన్నా అన్ని రాష్ట్రాలు కూడా ఇలా నాశనం అవుతున్నాయి. ఇలా పేదరికం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. కారణం ఎవరు? కోట్ల డబ్బులు కూడా ఒకరి దగ్గర చేతులు కేంద్రీకృతం అవ్వడం. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ రంగం చేస్తున్నారు, సంపద మొత్తం దోచుకుంటున్నారు. ఇలా ఎందుకు ఇలా కార్పొరేట్ రంగ సంస్థలను ప్రోత్సహిస్తారు మోడీ గారు? ఇలా 2 కోట్ల ఉద్యోగాలు అడిపోయినాయి. మరి మిమ్మల్ని కూడా అడుగుతాం, ఏ పార్టీ నమ్మాల్సిన అవసరం లేదు. 3 పార్టీలు 3 దొంగలే, ఏ పార్టీకి నమ్మాల్సిన అవసరం లేదు. మీరు రాకండి, ఫస్ట్ మా దగ్గరికే రాకండి అని చెప్పేసి మేము గౌరవంగా మీకు చెప్పుకుంటాం. ఓకే, ధర్నా కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం అందరూ. సో మీ పోరాటానికి మా మద్దతు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీరు లేకపోతే మా మద్దతు ఉండదు. మీరు ఫస్ట్ కాడ నుంచి ఈ యోగ టీవీ మాకు ముందుగానే మా కోసం శ్రమిస్తుంది.